ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ఇండ్లలోకి వచ్చిన వర్షపు నీటితో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ప్రాణభయంతో ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రెస్క్యూ టీం బోట్ల ద్వారా ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలను కాపాడింది. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో తిరిగి ప్రజలు తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఈ వరద నీటికి ఇళ్లలోని సామాన్లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని రిపేర్ చేయించుకోవడానికి బాగానే డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వరద కారణంగా సర్వం కోల్పోయిన వారికి సామాన్ల రిపేర్ తలకు మించిన భారంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ మెకానిక్ తన మంచి మనసు చాటుకున్నాడు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన ఓ గ్యాస్ స్టవ్ మెకానిక్ ఇటీవల వర్షాల కారణంగా ఇళ్లలో వర్షపు నీటితో పాడైన గ్యాస్ స్టవ్లను ఉచితంగా రిపేర్ చేస్తానని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అవసరమైన వారు గ్యాస్ స్టవ్ తన వద్దకు తీసుకొస్తే ఉచితంగా రిపేర్ చేసి ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఉచితంగా సామాన్లు రిపేర్ చేయడంపై సదరు మెకానిక్ స్పందించాడు. తనకు వచ్చిన వృత్తిని ఇలాంటి కష్టకాలంలో స్వార్థానికి ఉపయోగించనని 10 మంది మంచి కోసం సాయంగా ఉంటానని తెలిపాడు. తన వద్దకు బాధితులు తీసుకొచ్చిన గ్యాస్ స్టవ్, ఇతర వంట వస్తువులను సదరు మెకానిక్ ఉచితంగా రిపేర్ చేశాడు. అలా తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా వస్తువులను రిపేర్ చేశాడు. ఇక ఆయనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది కదా మానవత్వం అంటే అని ఆ మెకానిక్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇలానే ఎంతోమంది వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కొందరు వ్యక్తులైతే ఆహారం, నీరు తీసుకొని వరద ముంపు బాగా ఉన్న లోపలి కాలనీలకు కూడా వెళ్ళారు. అక్కడ సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులకు ఆహారం, నీరు వంటివి అందించారు. అలా అనేక మంది తమకు చేతనైన తమ సామర్థ్యం మేరకు వరద బాధితులకు సాయం చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వాన ప్రభావం ఎక్కువగా విజయవాడపై కనిపిస్తోంది. విజయవాడలో బుడమేరు వాగు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇళ్లలోకి భారీగా నీరు రావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బుడమేరు వాగు దెబ్బకు ఇళ్ళు, షాపులు, వాహనాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని విలువైన వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, గ్యాస్ స్టవ్ వంటివి బురదతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి కష్టకాలంలో విజయవాడ వరద బాధితుల కోసం గ్యాస్ స్టవ్లు రిపేర్ చేసే ఓ చిన్న మెకానిక్ పై విధంగా మంచి మనసు చాటుకున్నారు. మరి ఈ చిన్న మెకానిక్ చేసిన పెద్ద సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.